వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచింగ్ వి ద టెక్ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఈరోజు యూపీఎస్సీ నుంచి మనకి ఎన్డీఏ ఎన్ఏకి సంబంధించి మొదటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ. సో కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక నోటిఫికేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో 3 డిపార్ట్మెంట్స్ అండ్ 3 పొజిషన్స్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంటుంది అన్నమాట ఎప్పుడు కూడా. సో పొజిషన్స్ అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కాదు, పొజిషన్స్ అంటే మనకి కరెక్ట్గా చెప్పాలంటే మనకి ఆర్మీలోని, నెక్స్ట్ నేవీలోని, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్లోని కలిపి ఒకేసారి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో అదే మనకి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళకి వర్క్ చేయడం కోసం ఈ యొక్క 3 డిపార్ట్మెంట్స్ నుంచి క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. దాంతోపాటుగా నేవల్ అకాడమీ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో చాలా మంచి అప్డేట్. సో 12th పాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 1,00,000 వరకు కూడా మనకి శాలరీ అయితే ఉంటుంది. సో చాలా మంచి క్యాడర్, అంటే మనకు తెలుసు కదా యూపీఎస్సీ నుంచి మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఎలా అయితే రిలీజ్ అవుతాయో, సో అలాంటి క్యాడర్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే అని చెప్పొచ్చు అన్నమాట. ఇది అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేటప్పుడు మనకైతే June 17th అయితే వీళ్ళైతే ఇచ్చారు. సో అప్పటికల్లా మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. చెప్పాలంటే కరెక్ట్గా 103 పేజెస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో చాలా పెద్ద నోటిఫికేషన్. సో మీరు కొద్దిగా టైం తీసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ అంతా కూడా మీరు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయండి. బట్ మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు నీట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఎలా అప్లై చేయని ఒక ప్రొసీజర్ కూడా చూపిస్తాను ఇక్కడ. డోంట్ వరీ గైస్, ఓకే. సో గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా కావాలంటే ఈ యొక్క పర్టికులర్ ఛానల్ అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్. వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు నోటిఫికేషన్ లింక్ దొరుకుతుంది, దాంతోపాటు అప్లై లింక్ కూడా దొరికేస్తుంది. సో రెండు కలిపి ఒక వి ద టెక్ పేజ్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అయితే యాక్సెస్ చేసుకోండి గైస్. ఓకే, ఫస్ట్ మీకు చెక్ చేసుకోవచ్చు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఒక న్యూ సైట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, upsconline.nic.in. సో డైరెక్ట్గా మీరు ఇక్కడే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, తర్వాత లాగిన్ చేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని మీరైతే అప్లికేషన్ అయితే ప్రాసెస్ అయితే మీరైతే కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చే నోటిఫికేషన్ ఇది మాట. ఓకే, సో క్లియర్గా చెక్ చేసుకోండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుంచి మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ నోటిఫికేషను, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ సో ఎన్ఏ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. సో గైస్ చూస్తే మనకి ఎవ్రీ ఇయర్, సో ఇయర్లీ మనకి ఇది 2 times మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం అట. సో అందుకే వీళ్ళు మొదటి నోటిఫికేషన్ కూడా నేను క్లియర్గా మెన్షన్ అయితే చేశాను. అంతా కూడా upsconline.nic.in మనం అయితే అప్లై అయితే చేసుకోవాలి. ముందే ఇచ్చేసారు హౌ టు అప్లైలో, మీరు చెక్ చేసుకోండి. అండ్ మనకి రాంగ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి, అది కూడా ముందే ఇచ్చేసారు ఈ యొక్క నోటిఫికేషన్లో, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మెయిన్ పాయింట్ వచ్చేటప్పుడు మనకైతే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ నుంచి మనకి ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వీళ్ళైతే ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నమాట. దానికి ఆర్మీలో మనకి 208 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఇంక్లూడింగ్ 10 ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నేవీలో 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 5 వేకెన్సీ ఏమో ఫీమేల్స్కి అయితే ఇస్తున్నారు. ఎయిర్ ఫోర్స్కి వచ్చేటోడికి ఫ్లయింగ్లో 92 వేకెన్సీస్, అందులో 2 ఫీమేల్స్కి. గ్రౌండ్ డ్యూటీస్కి వచ్చేటోడికి 18, అందులో 2 ఫీమేల్స్కి. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్కి వచ్చేటోడికి 10 వేకెన్సీస్, అందులో 2 ఫీమేల్స్కి ఇస్తున్నారు. అండ్ నేవల్ అకాడమీకి వచ్చేటోడికి 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్లో మనకి టోటల్గా 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ 4 ఫీమేల్ క్యాండిడేట్స్, అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు 12th పాస్ అయితే చాలన్నమాట. ఈవెన్ 12th పాస్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. ఓకే, దట్ ఈస్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ మాట. సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు, సో ఎప్పుడైతే మనకి ఎస్ఎస్బి, ఎప్పుడైతే యూపీఎస్సీ అనో మనకి కంపల్సరీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సమయానికి మీకు 12th పాస్ అయిపోయి ఉండాలన్నమాట. ఓకే, అంటే మీకు సర్టిఫికేట్ మీ చేతికి వచ్చేసి ఉండాలి వీళ్ళైతే చెప్తున్నారు. టోటల్గా 406 టోటల్ వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జనరల్గా పొజిషన్స్ చూస్తే మనకి అన్ని కూడా చాలా మంచి లెవెల్ పొజిషన్స్. ఆర్మీకి వచ్చేటప్పటికి లెఫ్టినెంట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, నేవీకి వచ్చేటప్పటికి సబ్ లెఫ్టినెంట్ నుంచి అయితే వస్తుంది, ఎయిర్ ఫోర్స్కి వచ్చేటప్పటికి ఫ్లయింగ్ ఆఫీసర్ నుంచి మనకి ఈ యొక్క పొజిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట, ఆన్ కమిషన్ బేస్ చేసుకొని. సో ఆఫ్టర్ దట్ మీరు కెప్టెన్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇలా మేజర్ అవ్వచ్చు, లెఫ్టినెంట్ కర్నల్, నెక్స్ట్ కర్నల్ టైమ్ స్కేలు, బ్రిగేడియరు, నెక్స్ట్ మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ వరకు మనకైతే వెళ్తుంది అనమాట. ఓకే, సో మీ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతూ వెళ్ళినప్పటికీ ఇలా అయితే మనకి ప్రమోషన్స్ అయితే ఉంటాయనేసి ముందే మనకైతే ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క పేజ్ మీకు కనిపించకపోతే ఇక్కడ చూడండి 103, 102 పేజ్కి వెళ్ళారంటే మీకు కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకైతే ఉంటాయి. కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ చూస్తే మీరు ఇండియన్ నేషనల్స్ అయితే ఉండాలి. మన ఇండియన్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్, సెక్స్ మెరిటల్ స్టేటస్కి వచ్చేవాడికి ఇక్కడ ఇచ్చేసరికి క్లియర్ చూడండి, ఓన్లీ అన్మ్యారీడ్ మేల్
ఫీమేల్ క్యాండిడేట్స్ బోర్న్ నాట్ ఎర్లియర్ 1st January 2007 నాట్ లేటర్ దాన్ 1st January 2010 అంటే సో 2007 నుంచి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అది కూడా అన్మ్యారీడ్ మేల్ అన్మ్యారీడ్ ఫీమేలే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది, గమనించగలరు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సో ఆర్మీ వింగ్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళు మీరు 12th పాస్ అయితే చాలు, మీరు ఈ పర్టికులర్ జాబ్స్కి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అదే మీరు ఎయిర్ ఫోర్సు నేవల్ వింగ్స్ కనుక మీరు అప్లై చేద్దాం అనుకుంటే మీరు 12th పాస్ చేసి ఉండాలి. దాంతోపాటుగా ఎంపీసీ గ్రూప్ తీసుకుని ఉంటారు కదా, సో దట్ మీన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చదివిన ఎంపీసీ గ్రూప్ క్యాండిడేట్స్ 12th పాస్ వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అదే ఆర్మీ వింగ్కి వచ్చేటికి ఏ కోర్స్ తీసుకున్న పర్లేదు, మీరు 12th పాస్ అయితే చాలు, మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి, క్యాండిడేట్స్ హూ ఆర్ అపీరింగ్. సో 12th పాస్లో ఇంకా చదువుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సమయానికి మాత్రం మీ చేతిలోని ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండాలి. 12th పాస్ సర్టిఫికేట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఫిజికల్ స్టాండర్డ్ అంతా కూడా యాజ్ పర్ ది నామ్స్ ఉండాలి. ఆ నామ్స్ మనకి కింద ఇస్తారు, లాస్ట్లోని చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్ద నోటిఫికేషన్, 100+ పేజెస్ మనకైతే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనకి ఫీజు విషయానికి వస్తే ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఎక్సెప్టింగ్ అంటే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ జేసీఓ ఎన్సీఓ ఓఆర్ స్పెసిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేం పే చేయాల్సిన అవసరం లేదు. జనరల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో గమనించండి, ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ కాకుండా ఉన్న వాళ్ళు అందరూ కూడా 100 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. అది మనం వీసా అవ్వచ్చు, మాస్టర్ కార్డ్ అవ్వచ్చు, రూపే కార్డ్ అవ్వచ్చు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ కూడా వీళ్ళైతే తీసుకుంటారు అన్నమాట. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో మీరు పే చేయాల్సి వస్తుంది. ఇక చూడండి, మనకి ఇంకొకసారి ఇచ్చారు 17th June 2025 till 11:59 PM వరకు మీరైతే అప్లై చేసుకోవాలి. ట్రావెలింగ్ ఎలవెన్స్ అంటే మనకి చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ అపేరింగ్ ఫర్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి ఎవరైతే అపేర్ అవుతారో వాళ్ళకి AC 3-day ఫేర్ మనకి ఇస్తారన్నమాట. అది గుర్తుపెట్టుకోండి, అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి 2-stage సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. 2-stage సెలక్షన్ ప్రొసీజర్ బేస్డ్ ఆన్ సైకలాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మనకైతే ఉంటుందన్నమాట. అది మాత్రం గమనించండి. సో అందులో మీరైతే క్వాలిఫై అయితే అవ్వాలి. ఆఫ్టర్ దట్ మనకైతే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎలాగే అయితే ఉంటుంది, సో సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. సో చాలా టఫ్ ఉంటుంది గైస్. ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూని కనుక క్లియర్ చేయాలంటే నిజంగా క్లియర్ చేస్తే మాత్రం పండగ చేసుకోవచ్చు అన్నమాట. సో మంచి కమిషన్లు మీరైతే వర్క్ అయితే చేస్తారు. ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇంకా అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ చూడండి ఒకసారి, మనకి ఇచ్చారు మ్యాథమెటిక్స్ కోడ్ 1 ఇస్తున్నారు. సో 2.5 hours మనకైతే ఉంటుంది డ్యూరేషన్. మ్యాక్సిమం మార్క్స్ మనకైతే 300 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేటికి కోడ్ 2 మనకి 2.5 hours మనకైతే ఉంటుంది. 600 మార్క్స్కి అయితే ఉంటుంది. అంటే టోటల్గా 900 మార్క్స్కి మనకైతే రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది, క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. తర్వాత ఎస్ఎస్బి టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూకి వచ్చేటికి 900 మార్క్స్కి అయితే ఉంటుంది. అంటే టోటల్గా 1800 మార్క్స్కి మనకి ఎంటైర్ సెలక్షన్ ప్రాసెస్ అయితే వీళ్ళైతే ఎవాల్యుయేట్ అయితే చేస్తారు. మరి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి మ్యాథమెటిక్స్, నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఎబిలిటీ టెస్ట్ కావాల్సిన సిలబస్ ఉంటుంది కదా, ఏమేమి చదువుకోవాలి మీరు, ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేసి ఆ సిలబస్ అంతా కూడా ఇదే పర్టికులర్ పీడిఎఫ్లో కింద ఇచ్చేసారు. మీరు చూడండి, ఇదంతా కూడా సిలబస్ మనకి. సో నీట్గా స్క్రోల్ డౌన్ చేసుకుని సబ్జెక్ట్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సో మనకి టాపిక్స్ కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చేసారు, నీట్గా సబ్ టాపిక్స్తో సహా. ఇక సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ అన్ని స్టేట్స్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తారు కాబట్టి, సో యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారు. సో విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, వరంగల్ అర్బన్ హనుమకొండ ఉంది, తిరుపతి ఉంది, హైదరాబాద్ ఉంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చెన్నై, బెంగళూరు కూడా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ మనం అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు అక్కడ ఎగ్జామినేషన్లో ఆన్సర్ షీట్ ఎలా ఫిల్ చేయాలని ఒక ప్రొసీజర్ కూడా ఇదే పీడిఎఫ్లు ఇస్తారు. చాలా పెద్ద పీడిఎఫ్ గైస్, మీరు క్లియర్గా నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేసి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ ఏంటి, సో జనరల్గా 1/3 మార్క్ వీళ్ళైతే తీస్తారు యాజ్ పర్ ది నామ్స్ మాట. సో అవన్నీ కూడా ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మనకి మెడికల్ స్టాండర్డ్ అసలు ఎలా ఉండాలి, సో నెక్స్ట్ హైట్ వెయిట్ అసలు ఎంత ఉండాలి, అన్ని కూడా ఇదే పీడిఎఫ్లో అన్ని కూడా క్లియర్ కట్గా ఇచ్చేసారు పొజిషన్ వైజ్. సో ఇక్కడ చూడండి, మీకు చెక్ చేసుకుని వెయిట్, ఏజెస్ వైజ్ వెయిట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అని ఒక మొత్తం ఒక టేబుల్స్లా ఇచ్చేసారు చూసారా. ఇవన్నీ కూడా అవే డీటెయిల్స్ మాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవే మనకి యూజ్ అవుతాయి. సో అందుకే ఈ యొక్క 103 pages ఉన్న పీడిఎఫ్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పాను. మెయిన్ డీటెయిల్స్ నేనైతే చెప్పేసాను. మనకి 2 levels ఆఫ్ మనకి టెస్ట్ అయితే ఉంటుంది. సో దాంతోపాటుగా సో మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే మీరైతే క్లియర్ చేయాలి. 12th పాస్ వాళ్ళు సో చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, శాలరీ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్ ఇచ్చారు. టర్మ్స్ అండ్ కండిషన్ సర్వీసెస్లోని ఆర్మీ ఆఫీసర్స్ అండ్ ఈక్వల్ ర్యాంక్స్ ఇన్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీకి వచ్చేటికి స్టైఫండ్
ఫర్ మేల్ ఫీమేల్ క్యాడెట్ డ్యూరింగ్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ సర్వీస్ అకాడమిక్స్ దట్ ఈస్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ ఐఎంఏ అని ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ చూడండి ఎంత ఇచ్చారు. బేసిక్గా మనకి 56,100 పర్ మంత్ మనకైతే ఇస్తున్నారు. స్టార్టింగ్ పేని లెవెల్ 10th మనకైతే ఇస్తున్నారు అనమాట ప్యాకేజ్. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో అందుకే చాలా బెటర్గా ఉండబోతుంది మనకి శాలరీ. సో ఇంకా పే విషయానికి వస్తే మనకి ఇండివిజువల్గా అసలు 56,000 నుంచి 1,77,500 వరకు ఫస్ట్ లెఫ్టినెంట్కి వచ్చేటప్పటికి మనకి అయితే స్టార్ట్ అవుతుంది. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ లెఫ్టినెంట్ నుంచి మనకి ఇండివిజువల్గా మనకి ఇలాగ ఎక్స్టెండ్ అయితే అవుతుంది అనమాట. అంటే టోటల్గా చూసుకున్న అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని మనకు ఒక 1 lakh వరకు మనం అయితే పర్ మంత్ ఈజీగా అయితే ఆన్ చేయొచ్చు అనమాట. ఓకే, మంచి అప్డేట్ కదా. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకైతే స్టార్ట్ అయింది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను. క్రియేట్ అకౌంట్ మీకు ఇచ్చేసి అకౌంట్ క్లిక్ చేసుకుని తొందరగా ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. బట్ బిఫోర్ దట్ మీరు ఆ యొక్క నోటిఫికేషన్ అయితే ఇంకా క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, సో 12th పాస్ వాళ్ళకి మంచి పండగ మిస్ అవ్వద్దు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.